నెక్స్ట్ మైట్ ప్లస్ హ్యావ్. ఇక్కడ ఒకటి చెప్తాను నేను. మోడల్ వర్బ్స్ ఉన్నాయి కదా మనకి, మే, మైట్, క్యాన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనము పాస్ట్ టెన్స్లో యూజ్ చేయొచ్చు. అంటే ప్రజెంట్లో యూజ్ చేయమంటే చేస్తాము. మళ్ళీ చెప్తున్నాను, ఇది దీనికోసం కూడా మీరు మోడల్ వర్బ్ అనే టాపిక్ని వినాలి. ఇవి మటుకి ఎట్ ఎనీ కాస్ట్ పాస్ట్లో యూజ్ చేయము. ఇవి మనము కొన్నిట్లని ప్రజెంట్లో ఇవి చూపిస్తాను మీకు క్లియర్గా. ఇవి కొన్ని ప్రజెంట్లో యూజ్ చేస్తాము, పాస్ట్లో యూజ్ చేస్తాం, ఫ్యూచర్లో యూజ్ చేస్తాం. దీని ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ మనము మోడల్ వర్బ్లో చూద్దాము. కానీ వీటిని మటుకు ఎట్ ఎనీ కాస్ట్ పాస్ట్లో యూజ్ చేయము. రైట్. సో ఇక్కడ నేను రాస్తాను, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. ఇది ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. రైట్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటి పక్కన హ్యావ్ పెట్టినాము అంటే ఇది పాస్ట్లో జరగాల్సింది జరగలేదు అనేది దాని అర్థం. అంటే ఏంటి మేడం అంటారా? ఇక్కడ చూడండి, మైట్ ప్లస్ హ్యావ్ పాస్ట్లో పాసిబిలిటీ ఆర్ డిజైరబిలిటీ రిలేటింగ్ టు ద పాస్ట్. పాసిబిలిటీ ఉండే మీకు అలా చేయాల్సింది కానీ మీరు చేయలేరు. అలా చెప్పాలి అనుకున్నప్పుడు మైట్ హ్యావ్, యూ మైట్ హ్యావ్ వర్క్డ్ హార్డ్ బట్ యూ డిడ్. మీరు వర్క్ చేయాల్సింది కానీ చెయ్యలేరు. మైట్ హ్యావ్ అంటున్నానంటే మీరు చెయ్యాల్సింది కానీ చెయ్యలేరు. ఇక్కడ చూడండి, మే రాదు, మే కట్ చేసేసండి, పాస్లో రాదు. ఈ మైట్ హ్యావ్ లెఫ్ట్ ఎస్టర్డే. సరే మీకు మళ్ళీ క్వశ్చన్ స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఈ మే ఆర్ మైట్ హ్యావ్ లెఫ్ట్ ఎస్టర్డే అంటే అతను నిన్న వెళ్ళిపోవాల్సింది కానీ వెళ్ళలేదు. వెళ్ళిపోవాల్సింది ఎప్పుడు? నిన్న, ఎస్టర్డే అంటే ఏంటిది మీనింగ్? పాస్ట్లో మనము ఇది యూజ్ చేస్తామా? చెయ్యము. సో హీ మైట్ హ్యావ్ లెఫ్ట్ ఎస్టర్డే, వెళ్ళాల్సింది కానీ వెళ్ళలేదు. పాసిబిలిటీ ఉండే, అతనికి వెళ్ళాల్సిన పాసిబిలిటీ ఉండే, ఆ డిజైరబిలిటీ ఉండే, బట్ అతను వెళ్ళలేదు. హీ మైట్ హ్యావ్ ఫెయిల్డ్, అసలు ఫెయిల్ అవ్వాల్సింది తను అంటాం కదా మనం. ఇప్పుడు మమ్మీ డాడీ అయినా కోపం వచ్చినప్పుడు నువ్వు చెప్పినప్పుడు వినట్లేదు కదా, అసలు నీకు ఆ జాబ్ రావాల్సింది కాదు, లేదంటే ఆ ఎగ్జామ్లో నువ్వు పాస్ అవ్వాల్సింది కాదు, సో దట్ నీకు తెలిసేది కష్టం ఏంటో అని అంటారు కదా. అలా యూ మైట్ హ్యావ్ ఫెయిల్డ్, మీరు ఫెయిల్ అవ్వాల్సింది కానీ లక్లో మీరు పాస్ అయిపోయారు. అది అంటే పర్సనల్గా తీసుకోకండి, జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో యూ మైట్ హ్యావ్ ఫెయిల్ అవ్వాల్సింది కానీ ఫెయిల్ అవ్వలేరు. సో పాసిబిలిటీ ఉండే ఫెయిల్ అయ్యేది మీకు పాసిబిలిటీ ఉండే, బట్ ఫెయిల్ అవ్వలేదు, పాస్ అయిపోయారు. నెక్స్ట్ కుడ్ ప్లస్ హ్యావ్ పాస్ట్ అబిలిటీ, పాస్ట్లో అబిలిటీ ఉండే బట్ యాక్షన్ డిడ్ నాట్ టేక్ ఇన్ ప్లేస్. ఐ కుడ్ హ్యావ్ రివీల్డ్ ద సీక్రెట్, నేను ఆ సీక్రెట్ చెప్పాల్సింది, రివీల్డ్ అంటే చెప్పాల్సింది కానీ చెప్పలేదు. సో కుడ్ ప్లస్ హ్యావ్ రివీల్డ్, నేను ఈ సీక్రెట్ని రివీల్ చేయాల్సింది కానీ చేయలేదు, నాట్ డన్. క్లియరా? నెక్స్ట్ యూ కుడ్ హ్యావ్ బారోడ్ సమ్ మనీ, మీరు డబ్బులు అప్పు తీసుకోవాల్సింది, అంత కష్టపడడం కన్నా డబ్బులు అప్పు తీసుకోవాల్సింది కానీ తీసుకోలేరు. సో కుడ్ ప్లస్ హ్యావ్, ఇది V3 ఎందుకు వస్తుంది అన్నది మనం చూద్దాం ముందు క్లాసెస్లో, బట్ ఇక్కడ కుడ్ ప్లస్ హ్యావ్. నెక్స్ట్ ద పోలీస్ కుడ్ నాట్ హ్యావ్ అరెస్టెడ్ హిమ్, అలాని అరెస్ట్ చేయాల్సింది కాదు. ఐఎమ్ సారీ, కుడ్ నాట్ లేదు, కుడ్ హ్యావ్ అరెస్టెడ్ హిమ్, అరెస్ట్ చేయాల్సింది కానీ అరెస్ట్ చేయలేదు. రైట్. షుడ్ ప్లస్ హ్యావ్, షుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? ఏదైనా ఆబ్లిగేషన్ కోసం, ఏదన్నా ఆబ్లిగేషన్ ఉంటుంది కదా, సో అలాంటి టైంలో యూజ్ చేస్తాం. ఆబ్లిగేషన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఎంప్లాయీస్ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్షన్, అది మన ఆబ్లిగేషన్ ఉండే, అది మన రెస్పాన్సిబిలిటీ ఉండే కానీ మనం అది డిశ్చార్జ్ చేయలేము, చేయాల్సింది కానీ చేయలేదు. యూ షుడ్ హ్యావ్ స్టూడ్ బై యువర్ బ్రదర్, మీ బ్రదర్కి కష్టాలు వచ్చినప్పుడు మీరు అతనికి సపోర్ట్ చేయాల్సింది, దట్ ఈస్ యువర్ ఆబ్లిగేషన్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ బ్రదర్ సిస్టర్స్కి హెల్ప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది, ఆబ్లిగేషన్, బట్ యు ఆర్ నాట్, యూ ఫెయిల్డ్ టు డూ సో. సో హ్యావ్ ప్లస్ V3, షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3.
ఈ V3 కాన్సెప్ట్ పక్కన పెట్టండి. షుడ్ ప్లస్ హ్యావ్. యూ షుడ్ హ్యావ్ స్టూడ్ బై యువర్ బ్రదర్, మదర్, ఫాదర్, వాట్ ఎవర్, బట్ యూఆర్ నాట్, యూఆర్ ఫెయిల్డ్ టు డూ సో. సో ఇలాంటి టైంలో మీకు పాస్ట్ ఆబ్లిగేషన్, ఇది పాస్ట్ ఆబ్లిగేషన్, బట్ యు ఆర్ నాట్ డిశ్చార్జ్డ్, యు ఆర్ ఫెయిల్ టు డూ సో. మీరు అలా చేయలేకపోయారు, రైట్. ఈ షుడ్ హ్యావ్ లెఫ్ట్ ఏ మెసేజ్. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పాల్సింది కానీ చెప్పలేదు. ఈ షుడ్ హ్యావ్ లెఫ్ట్ ఏ మెసేజ్. నెక్స్ట్ వన్, షీ షుడ్ హ్యావ్ బీన్ ప్రజెంట్ ఎట్ ద పార్టీ. ఆమె పార్టీకి రావాల్సింది కానీ రాలేదు. ఆమెకు రావాల్సిన ఆబ్లిగేషన్ ఉండే, ఆమె మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సంథింగ్, ఆమె రావాల్సింది కానీ రాలేదు. సో షుడ్ ప్లస్ హ్యావ్. నెక్స్ట్, మై బ్రదర్ షుడ్ హ్యావ్ రిప్లైడ్ పొలైట్లీ. మా బ్రదర్ పొలైట్గా రిప్లై ఇవ్వాల్సింది కానీ పొలైట్గా ఇవ్వలేదు, చాలా రఫ్గా ర్యాష్గా ఇచ్చేసాడు అని చెప్తున్నారు. మై బ్రదర్ షుడ్ హ్యావ్ రిప్లైడ్ పొలైట్లీ బట్ ఇట్ డింట్ డూ సో. మస్ట్ హ్యావ్. మస్ట్ అంటే కంపల్షన్ టైప్లో. పాస్ట్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ ఇండికేటింగ్ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్షన్. మీరు చేయాల్సిందల్లా కానీ చేయలేదు. గుర్తుపెట్టుకోండి, మైట్ ఓన్లీ ఉండే డిఫరెంట్ మీనింగ్. దీని పక్కన మైట్ కానీ వుడ్ కానీ షుడ్ కానీ ఇంకేముంది, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, ఇంకేముంది మనకి మస్ట్ కూడా. నెక్స్ట్ ఇంకేముంది, ఆట్ టు కూడా. ఇంకేమైనా మిస్ అయినామా? షుడ్ అయిపోయింది కదా, షుడ్ అయిపోయింది. కుడ్ క్యాన్, కుడ్ కదా, కుడ్. వీటి పక్కన హ్యావ్ వచ్చింది అంటే సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో మీరు ఏదో పని చేయాల్సింది చేయలేదు, ఫెయిల్యూర్ టు డూ సో. ఆ యాక్షన్ని మీరు చేయడం మర్చిపోయారు లేదంటే చేయలేకపోయారు సంథింగ్ అలాంటిది. వీటన్నిటి పక్కన కుడ్ హ్యావ్ అన్నా, మైట్ హ్యావ్ అన్నా, వుడ్ హ్యావ్ అన్నా, షుడ్ హ్యావ్ అన్నా, మస్ట్ హ్యావ్ అన్నా, ఆట్ టు ఇక్కడ ఆట్ టు హ్యావ్ అన్నా, ఇవన్నిటి పక్కన హ్యావ్ వచ్చింది అంటే సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో మీరు ఆ యాక్షన్ చేయాల్సింది, మీరు ఆ వర్క్ చేయాల్సింది కానీ చేయలేదు. క్లియర్ కదా? నెక్స్ట్, యూ మస్ట్ హ్యావ్ ఫాలోడ్ ద ఇన్స్ట్రక్షన్స్. మీ రెస్పాన్సిబిలిటీ ఉండే, మీరు వెహికల్ నడిపించేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వాల్సింది బట్ మీరు ఫాలో అవ్వలేదు. మేబీ ఫైన్ పడవచ్చు, లేదంటే యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో మస్ట్ హ్యావ్. యూ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ దెమ్. మీరు అలా వదిలేయాల్సింది కానీ వదిలేయలేదు. యూ మస్ట్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. మీరు అతనికి హెల్ప్ చేయాల్సింది కానీ హెల్ప్ చేయలేరు. నెక్స్ట్, ఆట్ టు ప్లస్ హ్యావ్. Past action of duty was not fulfilled or unfulfillment of action. See, you ought to have taken care of your wife. మీ వైఫ్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది కానీ చూసుకోలేదు. ought to have taken. మీ పైన ఆబ్లిగేషన్ ఉండే, మీ వైఫ్ని చూసుకోవాల్సింది, మీ వైఫ్కి కేరింగ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉండే కానీ చేయలేదు. యూ ఆర్ టు హ్యావ్ సర్వ్డ్ యువర్ పేరెంట్స్. మీరు మీ పేరెంట్స్కి మీ రెస్పాన్సిబిలిటీ, మీ పేరెంట్స్ని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది కానీ మీరు చూసుకోలేరు. సో ఇది యూ ఆర్ టు హ్యావ్ సర్వ్డ్ యువర్ పేరెంట్స్. ఇక్కడ నేను చెప్పేటి అన్ని మీరు అంటున్నానంటే జనరల్గా ఎక్స్ప్లెనేషన్కి చెప్తున్నాను. మేడం మీరు అంటే మేము మా పేరెంట్స్ని చూసుకుంటున్నామని అనకండి. నేను ఎవరిని ఉద్దేశించి పర్సనల్గా చెప్పట్లేదు. ఈ ఎగ్జాంపుల్లో ఉన్న క్వశ్చన్లో ఉన్న ఎగ్జాంపుల్స్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. పర్సనల్గా ఇక్కడ ఏమీ లేదు, నథింగ్ పర్సనల్ ఇక్కడ. ఓకే, మళ్ళీ మేడం మీరు ఇలా అన్నారు, మేము మా పేరెంట్స్ని చూసుకుంటాం, మా వైఫ్ని చూసుకుంటాం అని చెప్పి నాకు కమెంట్ పెట్టడము లేదంటే అనడం అలాంటివి చేయకండి. రైట్. ఈ హార్ట్ టు హ్యావ్ బీన్ ప్రజెంట్ ఎట్ ద వెడ్డింగ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. అతను వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాల్సింది. ఈ హార్ట్ టు హ్యావ్ బీన్ ప్రజెంట్ ఎట్ ద వెడ్డింగ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాల్సింది కానీ వెళ్ళలేదు. ఈ ఆట్ నాట్ టు హ్యావ్ స్మోక్డ్ ఇన్ ద బస్. అతను స్మోక్ చేయాల్సింది కాదు బస్సులో కానీ చేశాడు.
నాట్ అంటే నెగిటివ్లో ఉంది కాబట్టి నాట్ ఇక్కడ వచ్చింది. హ్యావ్ స్మోక్డ్ ఇన్ ద బస్. స్మోక్ చేయాల్సింది కాదు కానీ చేశాడు. రైట్. నెక్స్ట్ వన్ ఆట్ టు. ఇది అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? హార్ట్ టు హ్యావ్ అది. ఓకే, ఆట్ టు హ్యావ్ అనేది అంటే ఇది పాస్ట్ టెన్స్లో. ఆట్ టు అంటే ప్రజెంట్లో మన ఆబ్లిగేషన్. ఇది మనం ప్రజెంట్లో. ఈజ్ యూజ్డ్ ఫర్ ద షుడ్ అండ్ మస్ట్ వెన్ దెర్ ఈజ్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ మోరల్ డ్యూటీ, అడ్వైజ్ అండ్ ఇండికేషన్ ఆఫ్ కరెక్షన్స్. See, we are to respect our parents. We are to take care of our parents, our family, our kids. అంటే అది మన మోరల్ డ్యూటీ, మోరల్ రెస్పాన్సిబిలిటీ. అయితే మోరల్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ పేరెంట్స్, రైట్? సో అయితే మీరు అనొచ్చు, మేడం యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అనొచ్చు కదా, యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ అనొచ్చు కదా, మళ్ళీ ఆట్ టు ఎందుకు అని అంటే ఆట్ టు ఈజ్ మోర్ స్ట్రాంగర్ దెన్ దీస్ టూ. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. Okay, you must take care of your parents. Okay, but you ought to take care of your parents ante that is your obligation. That is your obligation, moral duty, advice and all. So ought to is more strong. Should do and not kanna ought to chala strong. Right. You ought to serve your motherland. అంటే that is advisable, or that is a moral duty to serve your motherland. అంటే మనం ఏ కంట్రీలో అయితే పుట్టామో ఆ కంట్రీకి సేవ చేయాల్సిన బాధ్యత మనకు ఉన్నది అని చెప్తున్నారు. నెక్స్ట్, యూ ఆట్ నాట్ టు టేక్ ఫ్యాటీ ఫుడ్. మీరు ఇట్ ఈస్ అడ్వైజబుల్ నాట్ టు టేక్ ఫ్యాటీ ఫుడ్ అంటే మీరు జంక్ ఫుడ్ ఎక్కువ తినకండి, అడ్వైజ్ చేస్తున్నారు ఇక్కడ. అడ్వైజ్ ఇది మోరల్ డ్యూటీ. క్లియర్ కదా? నెక్స్ట్, యూ ఆర్ టు టేక్ ఫుడ్ బిఫోర్ లీవింగ్. మీకు అడ్వైజ్ చేస్తున్నారు, యూ ఆర్ టు టేక్ ఫుడ్ బిఫోర్ యూ లీవ్. మీరు బయటికి వెళ్ళే ముందు తినేసి వెళ్ళాలి అంటున్నారు. ఇక్కడ కూడా అడ్వైజ్ ఆర్ సజెషన్. ఇక్కడ ఓన్లీ ఆర్ టు వచ్చింది. ఆర్ టు తర్వాత హ్యావ్ వస్తే పాస్ట్లో అది మీరు చేయాల్సింది చేయలేరు. కానీ ఇక్కడ ఓన్లీ ఆట్ టు వచ్చిందంటే ఇక్కడ మీకు అడ్వైస్ చేస్తున్నారు, లేదంటే మీకు మోరల్ డ్యూటీని రిమెంబర్ చేస్తున్నారు, లేదంటే మీకు సజెషన్ ఇస్తున్నారు. నెక్స్ట్, బోత్ నెవర్ అండ్ నాట్ ఆర్ అడ్వర్బ్స్. ద యూజ్ ఆఫ్ నెవర్ ఫర్ నాట్. ఓకే, ఇక్కడ బోత్ ఇలా కాదు, నెవర్ అండ్ నాట్ రెండు అడ్వర్బ్సే, కానీ ఒక్కదాని ప్లేస్లో ఒకటి యూస్ చేయొచ్చా అంటే లేదు. నెవర్ ప్లేస్లో నాట్ని, నాట్ ప్లేస్లో నెవర్ని యూస్ చేస్తా అంటే లేదు. రెండు అడ్వర్బ్సే కదా మేడం, రెండు నెగిటివ్ మీనింగ్స్ ఇస్తున్నాయి కదా మేడం అని మీరు అనొచ్చు. నెగిటివ్ మీనింగ్స్ ఇస్తున్నా కూడా, రెండు అడ్వర్బ్స్ అయినా కూడా ఒక్కదాని ప్లేస్లో ఒకటి ఇంటర్చేంజ్ చేయలేము. దట్ ఈస్ వాట్ దిస్ రూల్ ఈస్ సెయింగ్. ఐ నెవర్ వెంట్ టు బెంగళూరు లాస్ట్ ఇయర్. సి, ఐ నెవర్ వెంట్ టు బెంగళూరు అంటే నేను ఇప్పటివరకు బెంగళూరు వెళ్ళలేదు. నేను ఇప్పటివరకు బెంగళూరు వెళ్ళలేదు. కానీ నేను ఏమంటున్నాను ఇక్కడ లాస్ట్ ఇయర్ అని అంటున్నాను. లాస్ట్ ఇయర్ అంటే ఏంటి? నేను స్పెసిఫిక్గా ఒక పీరియడ్ చెప్తున్నాను. ఈ పీరియడ్లో అంటే నేను ఇంతకుముందుకు వెళ్ళుండొచ్చు కదా. నెవర్ ఎప్పుడు యూస్ చేస్తాం? ఇన్ లైఫ్ టైం. మొత్తం నా కంప్లీట్ లైఫ్లో నేను బెంగళూరుకి వెళ్ళలేదు అంటే ఐ నెవర్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ నేను ఓన్లీ లాస్ట్ ఇయర్ అని స్పెసిఫికల్గా చెప్తున్నాను. అలాంటి టైంలో ఐ నెవర్ వెంట్ టు అనదు. ఐ డిడ్ నాట్ గో. సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఐ డిడ్ నాట్ గో టు బెంగళూరు లాస్ట్ ఇయర్. అంతకుముందుకు పోయి ఉండొచ్చు, మేబీ ఇప్పుడు పోతానేమో. క్లియర్ కదా? నెక్స్ట్, ఐ నెవర్ రిమెంబర్ టు హ్యావ్ సెడ్ సో. అలా చెప్పినట్టుగా నాకు గుర్తు లేదు. ఐ నెవర్ రిమెంబర్ టు హ్యావ్ సెడ్ సో, అలా కూడా చెప్పొద్దు. సో ఏమనొచ్చు? ఐ డిడ్ నాట్ రిమెంబర్ టు హ్యావ్ సెడ్ సో. అలా చెప్పినట్టు నాకు గుర్తు లేదు. ఐ డిడ్ నాట్ రిమెంబర్ టు హ్యావ్ సెడ్ సో. నెక్స్ట్, ఐ డిడ్. ఓకే, ఇక్కడ పాస్ట్. ఓకే, ఐ డోంట్ రిమెంబర్ టు హ్యావ్ సెడ్ సో. నాకు గుర్తులేదు నేను చెప్పినట్టుగా. ఇది ప్రజెంట్లో వెళ్తుంది. మీరు అడగొచ్చు, ఇక్కడ కూడా ప్రజెంట్ చేయొచ్చు కదా మేడం అని. ఎస్, ప్రజెంట్ చేయొచ్చు. బట్ ఇక్కడ
ఇక్కడ మీరు అడగొచ్చు, మేడం ఇక్కడ మీరు అనుకూలంగా ఆన్సర్ని మార్చేస్తున్నారు అని. ఇంత చిన్న క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో రావు. ఎగ్జామ్లో కొద్దిగా ఎలాబరేటెడ్ ఇస్తాడు కాబట్టి ఆ సెంటెన్స్ ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా చూసుకొని వెళ్తాం కాబట్టి మనము డిసైడ్ అవ్వచ్చు ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా అని. కానీ ఇక్కడ మనకి అంత ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఓన్లీ మనం కాన్సెప్ట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు టెన్షన్ పడకండి. ఇది ఓన్లీ కాన్సెప్ట్స్ పైన చేస్తున్నాము. మనం ఎలాబరేటెడ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఫుల్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి అది ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా ఏంటి అనేది అక్కడ తెలుస్తుంది మనకి. రైట్. నెక్స్ట్, ఐ నెవర్ అలో మై సన్ టు గో అవుట్ ఇన్ ద డార్క్. నేను ఎప్పుడు అలో చెయ్యను అంటున్నారు. అయితే మీరు అడగచ్చు, మేడం నెవర్ అలో మై సన్ టు గో అవుట్ అంటున్నారు కదా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా పంపించలేదా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఇది హ్యాబిచువల్ యాక్షన్, ఇది హ్యాబిచువల్ యాక్షన్. సో ఇలాంటి టైంలో నెవర్ని యూస్ చేయొచ్చు. హ్యాబిచువల్ యాక్షన్ కాబట్టి ఇక్కడ నెవర్ని యూస్ చేయొచ్చు. హ్యాబిట్, నేను జనరల్గా మా అబ్బాయిని బయటికి పంపించాను, చీకటి అయిన తర్వాత నైట్ టైంలో జనరల్గా పంపించాను. సో ఇది హ్యాబిచువల్ యాక్షన్ కాబట్టి ఐ నెవర్ అలో అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఎల్స్ ఉంది కదా, ఎల్స్ ఈజ్ పేరింగ్ విత్ బట్ అండ్ అదర్వైజ్ ఆర్ అదర్. ఈ రెండు దేనితో పేర్ అవుతాయి అంటే దాంతో పేర్ అవుతాయి. సమ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లో వేరే దేనితోనూ పేర్ చేసేస్తాడు, కానీ ఆ పేరింగ్ కరెక్ట్ కాదు. ఇది పేరింగ్ కరెక్ట్. ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ దాన్ షీర్ మ్యాడ్నెస్. షీర్ అంటే కంప్లీట్గా, ఫుల్గా. నథింగ్ ఎల్స్, ఎల్స్ దాన్ ఉందా, ఎల్స్ దాన్ కాదు, ఎల్స్ బట్. ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ షీర్ మ్యాడ్నెస్. నెక్స్ట్, షీ హ్యాడ్ నో అదర్ ఆల్టర్నేటివ్ బట్ స్టే హియర్. అదర్ షుడ్ బి ఫాలోడ్ బై దాన్. She had no other alternative than stay here. She has no one else to look after her except me. She has no one else. ఆమెకి ఎవరు లేరు దేనికి to look after her except me కాదు, but me. Else should followed by but. Otherwise or other should followed by than. క్లియర్ కదా. నెక్స్ట్, పొజిషన్ ఎర్రర్స్. ఇది ఒకసారి చదువుతుండండి మీరు. పొజిషన్ ఎర్రర్స్ కూడా మనకు వస్తాయి, అవి ఏంటో చూద్దాము. ఓన్లీ ఈ కెన్ స్పీక్. ఓన్లీ ఈ కెన్ స్పీక్ అంటే ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ ఈ కెన్ స్పీక్ అంటే ఇతను ఒక్కడే మాట్లాడతాడు. ఓన్లీ ఈ కెన్ స్పీక్, ఓన్లీ ఈ కెన్ స్పీక్, ఇతను ఒక్కడే మాట్లాడతాడు. రైట్. ఈ కెన్ ఓన్లీ స్పీక్, సారీ ఈ కెన్ స్పీక్ ఓన్లీ, ఈ కెన్ స్పీక్ ఓన్లీ. చూడండి, ఓన్లీ ఈ కెన్ స్పీక్ అంటే ఇతను ఒక్కడే మాట్లాడతాడు అన్నాం. నెక్స్ట్ దానిలో ఈ కెన్ స్పీక్ ఓన్లీ, ఓన్లీ ఏంటి స్పీక్ అంటే అతను ఓన్లీ మాట్లాడతాడు, ఇంకేం చేయడు. అర్థమవుతుందా? ఈ కెన్ ఓన్లీ స్పీక్, నథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్, నథింగ్, ఓన్లీ స్పీక్. మీనింగ్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఈ ఓన్లీ స్పోక్ అండ్ ఎవ్రీబడి వాజ్ సైలెంట్. ఇంతమందిలో ఈ ఓన్లీ, ఇంతమందిలో ఈ ఓన్లీ స్పోక్, ఈ ఓన్లీ స్పోక్ అతను ఒక్కడే మాట్లాడిండు. ఈ ఓన్లీ స్పోక్ అండ్ ఎవ్రీబడి ఎల్స్. అయితే ఇక్కడ ఎర్రర్ ఏముంది మేడం అని మీరు అడగచ్చు. అంటే ఈ ఓన్లీ స్పోక్ అంటే ఆయన ఓన్లీ మాట్లాడిండు అంతే, ఇంకేం చేయలేదు. ఎవ్రీబడి వాజ్ సైలెంట్. కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ, ఇంతమందిలో ఇతను ఒక్కడే మాట్లాడిండు అని చెప్పాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ దీని మీనింగ్ ఎలా వస్తుంది? ఈ ఓన్లీ స్పోక్, ఇతను ఒక్కడే మాట్లాడిండు, సారీ అది కాదు. ఈ ఓన్లీ స్పోక్ అంటే ఇతను ఓన్లీ మాట్లాడతాడు, అంతమందిలో
కరెక్ట్గా రావట్లేదు. సో మళ్ళీ ఏమనాలి, ఓన్లీ ఈ స్పోక్, అంటే ఇతను ఒక్కడే మాట్లాడిండు అంతమందిలో. సో ఇక్కడ సెంటెన్స్ ఇలా కాదు, ఓన్లీ ఈ స్పోక్, ఓన్లీ ఈ స్పోక్, ఇంతమందిలో ఎవరు మాట్లాడారంటే ఇతనే, ఓన్లీ ఈ స్పోక్ అండ్ ఎవ్రీబడి వాజ్ సైలెంట్. నెక్స్ట్, షీ ఓన్లీ ఈట్స్ జంక్ ఫుడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. షీ ఓన్లీ ఈట్స్, ఓన్లీ ఏం చేస్తుంది తను, తింటుంది, ఇంకేం చేయదు. కానీ మనం చెప్పాలనుకుంటుంది ఏంది, బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ జంక్ ఫుడ్ తింటుందని చెప్పాలనుకుంటున్నాం మనం. అంటే ఇప్పుడు ఏం చేయాలి, షీ ఈట్స్ ఓన్లీ జంక్ ఫుడ్, షీ ఈట్స్ ఓన్లీ జంక్ ఫుడ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్, నథింగ్ ఎల్స్. ఇప్పుడు నేను ఓన్లీ ఈట్స్ అంటే అతను ఓన్లీ తింటుంది అంతే, ఇంకేం చేయదు అని మీనింగ్ వస్తుంది. కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంది, తను బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ జంక్ ఫుడ్ తింటుంది అని చెప్పాలనుకుంటున్నాను. క్లియర్ కదా, రైట్. దే ఓన్లీ వర్క్ వెన్ దే నీడ్ మనీ. ఓన్లీ ఏంటి, వర్క్, ఓన్లీ వర్క్, వాళ్ళు ఓన్లీ వర్క్ చేస్తారు, ఇంకేం చేయరా, కాదు. నా మీనింగ్ ఏంటి, దే వర్క్ ఓన్లీ వెన్ దే నీడ్ మనీ. ఎప్పుడు వర్క్ చేస్తారంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు డబ్బులది. సో దే వర్క్ ఓన్లీ వెన్, దే వర్క్ ఎప్పుడు వర్క్ చేస్తారు, ఓన్లీ వెన్ దే నీడ్ మనీ. నెక్స్ట్, షీ ఓన్లీ ఆన్సర్డ్ 2 questions. షీ ఓన్లీ ఆన్సర్డ్, ఓన్లీ ఆన్సర్ చేసింది తను, ఇంకేం చేయలేదా, కాదు. దీని మీనింగ్ ఏంటి, షీ ఆన్సర్డ్ ఓన్లీ 2 questions, ఓన్లీ 2 questions ఆన్సర్ చేసింది ఆమె. ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ పెడుతున్నానంటే దాని మీనింగ్ ఏంటి, షీ ఓన్లీ ఆన్సర్డ్ అంటే ఆన్సరే చేసింది, ఇంకేం చేయలేదని దాని అర్థం వస్తుంది. కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంది, ఓన్లీ 2 questions ఆన్సర్ చేసింది, మిగతాయి కాదు అని చెప్పాలనుకుంటుంది. సో అలాంటి టైంలో షీ ఆన్సర్డ్ ఓన్లీ 2 questions. నెక్స్ట్ వన్, ద ఓన్లీ డెత్ ఆఫ్ హర్ సన్ వాజ్ షాకింగ్. ఓన్లీ డెత్, సారీ, ద డెత్ ఆఫ్ ఆర్ only son, the death of her only son was shocking. నెక్స్ట్ ఇంకో కొన్ని పాయింట్స్ ఇక్కడ వచ్చాయి. సో ప్లస్ ఆక్సిలరీ ప్లస్ సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే, ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, ఈజ్ యూజ్డ్ ఇన్ అఫర్మేటివ్ సెంటెన్స్ ఇన్ రిలేషన్ టు 2 people డూయింగ్ వన్ యాక్షన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ పర్సన్ 1 పర్సన్ 2 ఈ ఇద్దరు ఒక్కటే యాక్షన్ చేస్తున్నారు, యాక్షన్ 1 ఆర్ ఓన్లీ 1 యాక్షన్, సేమ్ యాక్షన్ అని చెప్తాను. ఇద్దరు కలిపి సేమ్ యాక్షన్ చేస్తున్నారు, ఇద్దరు కలిపి ఒకటే పని చేస్తున్నారు. అలాంటి టైంలో మనం ఏం చెప్తామంటే, సో ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అని చెప్తాము. ఈ సెంటెన్స్ ఎక్కడ ఉండాలి, పాజిటివ్లో ఉండాలి. ఇక్కడ చూడండి, షీ వన్ ద ప్రైజ్, ఆమెకి ప్రైజ్ వచ్చింది. మళ్ళీ సెకండ్ టైము వాళ్ళ సిస్టర్కి కూడా ప్రైజ్ వచ్చింది. అప్పుడు మనము అండ్ ఆర్ సిస్టర్ వన్ ద ప్రైజ్, అట్లా 2 సార్లు కరెక్ట్గా లేదు. సో నేను ఏం చేస్తానంటే, షీ వన్ ద ప్రైజ్, ఇదేంటి సెంటెన్స్ ఎక్కడుంది, V2 అంటే సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ లేదు. ఆక్సిలరీ వర్బ్ లేకపోతే మనం ఎవరి హెల్ప్ తీసుకుంటాము, డూ, డస్, డిడ్ ది హెల్ప్ తీసుకుంటాము. సో పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడ్. సో ప్లస్ ఆక్సిలరీ వర్బ్ డిడ్, సబ్జెక్ట్ ఏంది, హర్ సిస్టర్. హర్ సిస్టర్ అంటే హర్ సిస్టర్ ఈజ్ అ సబ్జెక్ట్. అంటే దీని మీనింగ్ ఏంటి, సెంటెన్స్ ఇది, షీ వన్ ద ప్రైజ్, ఆమెకు ప్రైజ్ వచ్చింది, వాళ్ళ చెల్లికి కూడా వచ్చింది అని చెప్పడానికి మనము సో ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్. సో ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఎందుకు డిడ్ తీసుకున్నామంటే, ఇక్కడ V2లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది అండ్ ఆక్సిలరీ వర్బ్ లేదు. ఆక్సిలరీ వర్బ్ లేకపోతే మనము డూ, డస్, డిడ్ ది హెల్ప్ తీసుకుంటాం. డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎవరైనా ఉండని, ఎవరు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్ ఏదైనా ఉండని డిడ్ యూజ్ చేస్తాం. సో డిడ్ ఈజ్ ద ఆక్సిలరీ వర్బ్, దిస్ ఈజ్ ద సబ్జెక్ట్, దిస్ ఈజ్ ద సో, అండ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ద పాజిటివ్ నోట్ ఆర్ అఫర్మేషన్. సెంటెన్స్ ఈజ్ ఇన్ ద అఫర్మేషన్.
క్లియర్ కదా. నెక్స్ట్, హిస్ వైఫ్ ప్లేస్ ద పియానో అండ్ సో డస్ హీ. సి, అలా వైఫ్ పియానో ప్లే చేస్తుంది, ఇతను కూడా చేస్తాడు. సో అలా వైఫ్ పియానో ప్లే చేస్తుంది కదా. సో ఇది ఎక్కడుంది సెంటెన్స్? హర్ వైఫ్ కాదు, హిస్ వైఫ్ ప్లేస్ ద పియానో. ఇది సెంటెన్స్ ప్రజెంట్లో ఉంది. ప్రజెంట్లో ఉంది. యాక్సిలరీ వర్బ్ ఉందా? లేదు. అంటే ఇప్పుడు మనం ఎవరు హెల్ప్ తీసుకోవాలి? డూ, డస్ అండ్ డిడ్ ది హెల్ప్ తీసుకోవాలి. ఈజ్ వైఫ్ అండ్ ఈజ్ వైఫ్ ప్లేస్ ద పియానో అండ్ అతని వైఫ్ పియానో ప్లే చేస్తాడు, ఇతను కూడా చేస్తాడు. మనం మాట్లాడేటప్పుడు ఇతను కూడా అంటే ఇతను ఎవరు? థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్కి ప్రజెంట్లో ఇది యూజ్ చేస్తాం. సో తర్వాత యాక్సిలరీ వర్బ్ డస్, తర్వాత హీ ఈజ్ అ సబ్జెక్ట్. ఇది సో అలా వైఫ్ పియానో ప్లే చేస్తుంది, ఆర్ హిజ్ వైఫ్ ప్లేస్ ద పియానో and so does he. So does he అంటే ఇతను కూడా చేస్తాడు అని దాని అర్థం. క్లియర్ కదా. నైదర్ ప్లస్ యాక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ కూడా సేమ్ ముందు దానిలాగానే ఇక్కడ నైదర్ ప్లస్ యాక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ కూడా సేమ్, కాకపోతే సెంటెన్స్ ఇక్కడ నెగిటివ్లో ఉంటుంది. నెగిటివ్లో ఉంది కాబట్టి నైదర్ తీసుకున్నాము. నెగిటివ్లో ఉంది, ఇతను చేయలేడు వరకు ఇతను కూడా చేయలేదు. ఇక్కడ చూడండి, ఇట్ డస్ నాట్ రైట్ వెల్. అతను మంచిగా రాయడు. నైదర్ డూ ఐ. అతను మంచిగా రాయడు, నేను కూడా రాయను. సో డస్ అనేది ఏంటి? హీ డస్ నాట్ రైట్ వెల్. ఎక్కడుంది సెంటెన్స్? ప్రజెంట్లో ఉంది. హీ డస్ నాట్ రైట్ వెల్. అతను మంచిగా రాయడు, నేను కూడా రాయను. నేను అన్నప్పుడు నాకు డూ రావాలి. ఇక్కడ యాక్సిలరీ వర్బ్ లేదు కదా. సరే, డూ ఉంది కదా, ఇక్కడ డస్ ఉంది కదా, ఇక్కడ మనకి డూ రావాలి. బికాస్ ఐకి డూ. ఇక్కడ నైదర్ ప్లస్ యాక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. క్లియర్ కదా. నెక్స్ట్, she will not lend money and neither I will. ఆమె డబ్బులు ఇవ్వదు, నేను కూడా ఇవ్వను. she will not lend money. neither is a negative one. will is the auxiliary verb. will plus he is the subject. she will not lend money and neither will he. అతను ఇవ్వడు, ఈమె ఇవ్వదు, ఇతను కూడా ఇవ్వడు. నెక్స్ట్ వన్, adverb as should be used to introduce predicative of the verbs regard, describe, define, treat, view, know. అంటే ఏంటి అంటారా? ఇక్కడ చూడండి, మన సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ ఇది మనకి సబ్జెక్ట్, ఇది మనకి ప్రిడికేట్. ఈ వర్బ్ ఉంది కదా, ఈ వర్బ్ ప్లేస్లో రిగార్డ్ కానీ, డిస్క్రైబ్ కానీ, డిఫైన్ కానీ, ట్రీట్ కానీ, వ్యూ కానీ, నో కానీ ఉంది అంటే అప్పుడు మనము known as అనొచ్చు, వ్యూ యాజ్ అనొచ్చు, డిస్క్రైబ్ యాజ్ అనొచ్చు, డిఫైన్ యాజ్ ఆర్ డిఫైన్డ్ యాజ్ అనొచ్చు అనాలి. సో ఇక్కడ వర్బ్ రిగార్డ్ వచ్చిందంటే రిగార్డ్ యాజ్, డిస్క్రైబ్ యాజ్, డిఫైన్ యాజ్, ట్రీట్ యాజ్, వ్యూ యాజ్, నోన్ యాజ్. సో అడ్వర్బ్ యాజ్ని యూజ్ చేయొచ్చు ఈ వర్బ్స్కి అని చెప్తున్నాడు. అలానే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కొన్ని వర్బ్స్కి మనము అడ్వర్బ్ యాజ్ని యూజ్ చేయము. అవి ఏంటో చూద్దాం. అడ్వర్బ్ యాజ్ షుడ్ బి అవాయిడెడ్. Should be avoided to introduce predicative of the verbs name, elect,
థింక్, కన్సిడర్, కాల్, అపాయింట్, మేక్, చూస్. ఇక్కడ అపాయింటెడ్ యాజ్ అనొద్దు, అపాయింటెడ్ యాజ్ అని చెప్పొద్దు, మేడ్ యాజ్ అని చెప్పొద్దు, చోజ్ యాజ్ అని చెప్పొద్దు, ఎలెక్టెడ్ యాజ్ అని చెప్పొద్దు. అంటే ఈ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో నేమ్డ్ యాజ్ అని కూడా చెప్పొద్దు. నేమ్, ఎలెక్ట్, థింక్, కన్సిడర్, కాల్, అపాయింట్, మేక్, చూస్. ఈ వర్బ్స్కి మనము అడ్వర్బ్ యాజ్ని అవాయిడ్ చేయాలి. అడ్వర్బ్ యాజ్ని అవాయిడ్ చేయాలి. దేనికి? టు ఇంట్రడ్యూస్ ప్రెడికేటివ్ ఆఫ్ ద వర్బ్. టు ఇంట్రడ్యూస్ ప్రెడికేటివ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ రిగార్డ్ హిమ్ మై బ్రదర్. రిగార్డ్ హిమ్, ఇక్కడ చూడండి, రిగార్డ్ ఇక్కడ ఉందా? నేమ్, ఎలెక్ట్, థింక్, కన్సిడర్, కాల్, అపాయింట్, మేక్, చూస్. కానీ రిగార్డ్ ఎక్కడుంది? గుర్తు తెచ్చుకోండి, రిగార్డ్ ఇక్కడ ఉంది మనకి. రిగార్డ్లో షుడ్ బి యూజ్డ్ టు ఇంట్రడ్యూస్. adverb as should be used to introduce. regard as or regarded as అనొచ్చు. సో I regard him my brother అనదు, I regard him as my brother. I regard him as my brother. Next one. I consider him as my friend. Consider, ఇక్కడ ఉందా consider? Yes, consider ఉంది. దీనికి ఏంది? యాజ్ని అవాయిడ్ చేయాలి. సో ఐ కన్సిడర్డ్ హిమ్ యాజ్ అనొద్దు, ఐ కన్సిడర్డ్ హిమ్ అని చెప్పాలంతే. ఐ కన్సిడర్డ్ హిమ్ యాజ్ మై ఫ్రెండ్. యాజ్ని తీసేసేయాలి. ఎందుకంటే ఆ కన్సిడర్ పక్కన ఇక్కడ హ్యాజ్ని పెట్టద్దు. నెక్స్ట్, సైన్స్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ద స్టడీ ఆఫ్ నేచర్. డిఫైన్డ్, గుర్తు తెచ్చుకోండి, డిఫైన్డ్ ఎక్కడుంది? డిఫైన్డ్ ఇక్కడ ఉందా? నేమ్, ఎలెక్ట్, థింక్, కన్సిడర్, కాల్, అపాయింట్, మేక్, చూస్. లేదు, అవాయిడ్ చేయాల్సిన దాంట్లో లేదు. దేనిలో ఉంది? షుడ్ బి యూజ్డ్ టు ఇంట్రడ్యూస్, రిగార్డ్, డిస్క్రైబ్, డిఫైన్. డిఫైన్లో ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్పాలి? సైన్స్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ the study of nature. Defined as the study of nature. She is considered as the best dancer in the town. Considered, చూడండి, ఇక్కడ కన్సిడర్డ్ ఉందా? ఉంది. ఇందులో యూజ్ చేస్తామా? అవాయిడ్ చేయాలి. కన్సిడర్డ్ యాజ్ కాదు, కన్సిడర్డ్ అంతే, కన్సిడర్డ్ యాజ్ కాదు. She is considered the best dancer in the school or town. Next, the teacher called him as stupid. Called him ఎక్కడ ఉంది మనకి? ఫస్ట్ లిస్ట్లో ఉంది, సెకండ్ లిస్ట్లో ఉంది. సో called him as stupid కాదు, called him stupid. చూపిస్తాను మీకు. కాల్ అవాయిడ్ లిస్ట్లో ఉంది. సో called him as stupid కాదు, called him stupid. The principal appointed him as peon. Appointed him as peon కాదు, appointed him peon. మనం జనరల్గా అనేస్తాం, ప్రిన్సిపల్ అపాయింటెడ్ హిమ్ యాజ్ పియోన్ అనేస్తాము. కానీ ఇక్కడ అపాయింటెడ్ ఎక్కడుంది? అపాయింట్ దగ్గర యాజ్ని యూజ్ చేస్తామా? అవాయిడ్ చేయాలి. నెక్స్ట్, ఈ థింగ్స్ హర్ యాజ్ ఏ ఫూల్గా అతన్ని, ఈ థింగ్స్ హర్ యాజ్ ఏ ఫూల్. సో థింక్ ఎక్కడుంది? ఇక్కడ థింక్ అవాయిడ్ చేయాలి. దేన్ని? యాజ్ని. సో ఈ థింగ్స్ ఆర్ యాజ్ ఏ ఫూల్ కాదు, యాజ్ కట్ చేయాలి. నెక్స్ట్, he was elected as the secretary of the club. elected ఎక్కడుంది? మళ్ళీ ఎక్కడుంది? సెకండ్ దానిలో ఉంది. ఎలెక్టెడ్ యాజ్ కాదు, ఎలెక్టెడ్ ఓన్లీ, ఎలెక్టెడ్ యాజ్ కాదు. he was elected the secretary of our club. క్లియర్ కదా? Okay friends, that's all for the day. Have a nice day. Thank you.